ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణమే కోసం ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈరోజు వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఏంటి, దీని చరిత్ర ఏమిటో వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. వ్యవసాయం భారతదేశానికి వెన్నెముక లాంటిది. మన దేశ జనాభాలో దాదాపు 58% మందికి ఉపాధిని కల్పిస్తుంది. దీంతో పాటు దేశ జీడిపికి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాంటి రైతు లేదా కిసాన్ దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అయితే ఈరోజు స్పెషల్ ఏంటి, చరిత్ర ఏంటనే విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. జాతీయ రైతు దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జరుపుకుంటారు. రైతుల సంక్షేమం కోసం తన జీవితం అంతా అంకితం చేసిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిగా ఈ రోజును నిర్వహించుకుంటున్నారు. ఈ రోజు ప్రధాన లక్ష్యం సామాజిక ఆర్థిక అభివృద్ధికి రైతుల సహకారాన్ని గుర్తించడం, వారి సంక్షేమం కోసం అవగాహన కల్పించడం, సుస్థిర వ్యవసాయం కోసం రైతులను శక్తివంతం చేయడమే ఈ ఏడాది రైతు దినోత్సవ ఇతివృత్తం. చౌదరి చరణ్ సింగ్ ఎవరు? భారతరత్న చౌదరి చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా నూర్పూర్ గ్రామంలో 1902లో జన్మించారు. రైతు కుటుంబంలో జన్మించిన చరణ్ సింగ్ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన రైతుల సమస్యల కోసం నిరంతరం పనిచేశారు. ఆయన చర్యలు, విధానాల ఫలితంగా రైతుల దూతగా నిలిచారు. ఈ క్రమంలో 1967లో తొలిసారిగా చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇంతకుముందు మంత్రిగా ఉంటూ ఎన్నో శాఖలు నిర్వహించారు. 1970లో చరణ్ సింగ్ మరోసారి యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చరణ్ సింగ్ 1979 నుంచి 1980 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన పదవీకాలం తక్కువే అయినప్పటికీ రైతుల సంక్షేమం కోసం ఎన్నో ముఖ్యమైన పథకాలు రూపొందించారు. వ్యవసాయ రంగంలో సుస్థిరతను తీసుకురావడానికి, రైతుల సమస్యలను తొలగించడానికి అనేక విధానాలు ఏర్పాటు చేశారు. దీంతో 2001లో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గౌరవార్థం భారత ప్రభుత్వం డిసెంబర్ 23ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.